హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్ చాట్. ఈరోజు మనతో పాటు త్రినాథ్ నకీనా గారు వచ్చారు, హూ హ్యాడ్ డెలివర్డ్ అమేజింగ్ మూవీస్ అండ్ రీసెంట్ కూడా చాలా మంచి బ్లాక్ బస్టర్ ఇస్తూ. సో సార్, వెల్కమ్ టు చిట్ చాట్ సార్. సార్, మీకు డెఫినెట్లీ కొత్తగా ఉండొచ్చు, ఎప్పుడు మ్యూజిక్ డిస్కషన్స్లో ఉంటాం మనం. బట్ ఈ రోజు కొద్దిగా క్వశ్చన్స్తో వచ్చాను సార్. ఓ సూపర్ సార్, ఈ మూవీ మనం చేసినప్పుడు ఫస్ట్ టైటిల్ నాకు విన్నప్పుడు ఏంటంటే చౌర్య పాఠం అని చెప్పారు. సార్, ఆ టైటిల్ రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి, అంటే ఆ ఐడియా ఎలా వచ్చింది? యాక్చువల్గా టైటిల్ అయితే క్రెడిట్ గోస్ టు డైరెక్టరే. నాకు కూడా టైటిల్ తెలీదు. సడన్గా ఒక రోజు వచ్చి అన్న నేను టైటిల్ ఇలా అనుకుంటున్నాను అంటే ఏమనుకుంటున్నాను అంటే చౌర్యపాఠం. ఇప్పుడు నేను ఇంచుమించు చాలా మంత్స్ నుంచి ప్రాజెక్ట్ మీద ఉన్నాను కాబట్టి ఫాస్ట్గా డెలివరీ అవుతుంది. ఫస్ట్లో నేను కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. చౌర్యపాఠం అది పలకడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. అది ఎంతవరకు జనాల్లోకి వెళ్తుందని కొంచెం భయపడ్డా, కానీ బట్ అది బాగానే వెళ్ళింది. కాకపోతే ఆ టైటిల్ డిఫరెంట్గా ఉంటుంది, సౌండింగ్ ఈజ్ డిఫరెంట్, బట్ కథకు మాత్రం పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్. పర్ఫెక్ట్ టైటిల్. ఇంకా మీరు మిగిలిపోయిన ఈ డ్రీమ్ స్టార్ ఇంకెవరైనా ఉన్నారా మీరు? అంటే నాకు బేసికల్గా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. నాకు అంటే డ్రీమ్ స్టార్ అంటే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ని. సో నాకేంటంటే ఆయనతో ఓ శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమా చేయాలి అన్నది ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, బట్ జరగాలి. ఈసారి మీరు ప్రొడ్యూసర్గా వస్తున్నారు. సో ఈ రీజన్ ఏంటి మీరు డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ అవ్వడానికి? మనం ఒక కంపెనీ కూడా మనం స్టార్ట్ చేయాలి సో అన్నది ఎప్పుడు ఉండేది. సో అప్పుడు కంపెనీ పెట్టి ఎన్ఎన్ నకినా నెరేటివ్స్ అని పేరు పెడదాం అనుకుంది. మా కార్తీక్ గట్టుమనేని నెరేటివ్స్ బాగుంటుంది, ఇది నకినా కదా, ఎన్ఎన్ పలకడానికి కూడా సింపుల్గా ఉంటుంది అన్న అని మా కార్తీక్ గట్టుమనేని అన్న. సరే బాగుంది అని చెప్పి అప్పుడు దీన్ని కన్ఫర్మ్ చేసి మొత్తం మీద సినిమాని కంప్లీట్ చేస్తే చాలరా నేను సక్సెస్ అయినట్టే ప్రొడ్యూసర్గా అనుకున్నాను. కొంచెం మధ్యలో చిన్న ఇబ్బందులు పడినా సరే మొత్తం మీద ఎట్టకెళ్ళకి ఫినిష్ చేశాను. అంటే ప్రొడ్యూసర్గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు అనగానే ఓకే డన్ అని అనిపించింది. మీరు డైరెక్షన్ చేశారు అండ్ మీరు కూడా అంటే మీ క్లోజ్ అసోసియేట్ కూడా రైటర్స్ ఉన్నారు. సో ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సార్, డైరెక్షన్? అంటే నేను నా స్క్రిప్ట్స్ నేనే రాసుకునేవాడిని. మేము వేసుకొచ్చాం కానీ సినిమా చూపిస్తాం మామ కానీ అని నేను రాసుకునేవాడిని. ఫస్ట్ రాసుకునేవాడిని, నేనే డైరెక్షన్ చేసుకునేవాడిని. ఒక్కసారి ప్రసన్న గారు డైలాగులు రాసి వచ్చిన తర్వాత కొంచెం బద్దకస్తుంది అయ్యాను. తను రాసిన స్క్రిప్ట్లు కొంచెం చేస్తున్నాను. బట్ కానీ నాకు రైటింగ్ పార్ట్ కూడా చాలా ఇంట్రెస్ట్. అయితే డైరెక్టరా రైటరా అంటే రెండు ఈక్వల్ అయినా. ఈ మూవీలో మీరు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన పోర్షన్ ఏంటంటే ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడానికి? అంటే యాక్చువల్గా నాకు నిఖిల్ కార్తీక్ ఇద్దరు కథ చెప్పారు. ఎక్స్ప్లెయిన్ చేయగానే పేపర్ మీద చూడగానే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అదే ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇది మనం చేద్దాం. ఎందుకంటే నాకు తెలిసి ఏమో అంటే పాత సినిమాలు ఉండొచ్చు, ఈ మధ్యకాలంలో ఈ టర్నల్లు ఇలాంటివి మనం మన దగ్గర రిమైనింగ్ లాంగ్వేజ్ లో చూస్తాం కానీ మన తెలుగు లాంగ్వేజ్ లో చూడం. ఇంటర్నేషనల్ హాలీవుడ్ ఈవెన్ మలయాళీ మూవీస్ చూస్తాం, వాళ్ళు చూస్తాం కానీ మన తెలుగు మూవీలో చూడలే. సరే నాకు మన తెలుగు మూవీలో ఫస్ట్ టైం ఒక టర్నల్ తవ్వడం ఇవన్నీ ఉంటాయి అన్న ఇంట్రెస్ట్ బాగా పెరిగి నేను ప్రొడ్యూసింగ్ చేశాను. కొన్ని మూవీ నేమ్స్ చెప్తాను సార్ మీరు చేసిన మూవీస్లో. సో దాంట్లో బెస్ట్ సీక్వెన్స్ ఏంటో మీరు చెప్పాలి. సో ఫస్ట్ నా ఫేవరెట్ కూడా సినిమా చూపిస్తాం మామలో బెస్ట్ సీక్వెన్స్. సినిమా చూపిస్తాం మామలో నాకు నచ్చిన బెస్ట్ సీక్వెన్స్ ప్రీ క్లైమాక్స్లో హీరో సాక్రిఫైస్ చేస్తాడు. ఆ ఎపిసోడ్ చూసినప్పుడల్లా అరే భలే తీసేనే సినిమా నాకే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నా సరే అలా అనిపిస్తుంటుంది నాకు. అది మాకు ఇష్టమైన ఎపిసోడ్ నేను లోకల్. నాని గారు అమ్మాయి వచ్చిన తర్వాత రిజెక్ట్ చేసేస్తాడు. అవును, అమ్మాయి అంతటా అమ్మాయి లెటర్ పట్టుకొని వస్తే ఈయన వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఏందయ్యా నీ కూతురు ఏంటి లెటర్ పట్టుకొచ్చింది, ఉద్యోగం ఉంటుంది, పని చేయమంటుంది, నాకేంటి అర్థం కావట్లేదు, నువ్వు మాట్లాడతావా లేదా నన్ను మాట్లాడమంటావా, ఎలాగొచ్చింది అలాగ వెళ్ళిపోమని అని చెప్పి రిజెక్ట్ చేస్తాడు. అది భలే ఎపిసోడ్, బాగా ఇష్టం. హలో గురు ప్రేమ కోసం ఆ సినిమాలో విచిత్రం ఏంటంటే రోల్ ఇలాంటి టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఈజీగా చేయొచ్చు. బట్ ఆ సినిమాలో హీరో ప్రకాష్ రాజు ఒకరు టాము ఒకరు జెర్రీ కాదు, ఇద్దరు టామ్లే ఇద్దరు జెర్రీలే. అది బ్యాలెన్సింగ్గా మేకింగ్ చేయడం అన్నది ఛాలెంజ్, టఫ్ టాస్క్. ధమాకా అంటే నాకు ఇష్టమైన హీరో, ఆయనతో సినిమా చేయడం అంటే నాకు ఇష్టం. అందువల్ల అందరూ అన్ని ఎపిసోడ్లు ఎంజాయ్ చేసేయడమే, మామూలు కాదు. అందులో ఒకటి రెండు కాదు, ప్రతి ఎపిసోడ్ ఎంజాయ్. నేను అసలు
మానిటర్ ముందు చైర్లో కూర్చోకుండా డైరెక్షన్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే ధమాకనే. అంత బాగా ఎంజాయ్ చేశాను. సార్ మీరు ఒక ప్రముఖ స్టార్కి ఒక స్టోరీ చెప్పారు, ఎంటర్టైనింగ్ స్టోరీ, అని చాలా నచ్చేసింది. బట్ ఏదో కొన్ని కారణాల వల్ల ముందటికి మూవ్ ఆన్ అవ్వలేదు అని ఒక రూమర్ ఉంది. ఇది ఎంతవరకు నిజం? అచ్చా, ఇది రీసెంట్గా జరిగింది అయ్యి ఉంటుంది. ఓకే. అదేంటంటే నేను చెప్పలేదు కదా, ప్రసన్న గారు చెప్పారు. ఓకే. ఆల్మోస్ట్ ఓకే అయిందని నాకు ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి అది ఎందుకో కొన్ని కారణాల వల్ల హ్యాపెనింగ్ అవ్వలా. ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో బెస్ట్ అప్రిషియేషన్ ఏది మీకు గుర్తున్న అట్లా? బెస్ట్ అప్రిషియేషన్ అంటే నా అదృష్టం ఏంటంటే రోహన్, నా ఫస్ట్ సినిమా మేము వేసుకొచ్చాం, నాకు చాలా పెద్ద నేమ్ తీసుకొచ్చేసి. ఇప్పుడు లేరు కానీ దాసరి గారు తర్వాత వీళ్ళందరూ చాలా పొగిడారు నన్ను. దానిలో నువ్వు కూడా అసలు అవును. నేను అప్పుడు ఏంటంటే కొత్త డైరెక్షన్, నాకంతా ఇలా ఉండేది, చిన్న ర్యాప్ మోడ్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని అంటే, అప్పుడు మ్యూజిక్ లో ఈ ర్యాప్లు ఎన్ని అడగపోసరికి మా శేఖర్ చంద్ర ఒక అబ్బాయి ఉన్నాడు పిలిపిస్తా, చిన్న స్కూటీ వేసుకొని స్టూడియోకి వచ్చి మీదికి వచ్చి కూర్చొని ఇలా పెన్లో, ఇప్పుడంటే ఫోన్లో చేసా. మా వినాయక్ అన్నయ్య ఒకసారి అని ఒక పేరుతో పిలవసరికి ఒక్కసారి తుల్లిపడ్డారు. అప్పుడు వినాయక్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వచ్చి ఏంది మీరు ఎలా చేస్తున్నారు సినిమాలు, మీ సినిమాలు చూస్తే నేను షాక్ అయిపోతూ ఉంటా, ఏంది అసలు ఎలా అండి, ఎలా ఇట్ పాసిబుల్, నేను మీ ప్రొడ్యూసర్లు అందరికీ ఫోన్లు చేస్తాను, బడ్జెట్లు అడుగుతుంటా, ఏంది బడ్జెట్లు ఎలా చేసేస్తున్నాడు ఇలా సినిమాలు అని. ఆ రోజు ఆయనగా అంటే ఒక పరిచయం లేకపోయినా సడన్ గా పిలిచి అలా అనుభూతులకి నాకు ఒకసారి అవునా అంత పెద్ద డైరెక్టర్ ఆయన, సో అవునా నిజమే కరెక్టేనే అనిపించింది. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. సో చౌర్యపాఠంతో ఇప్పుడు April 18th మనమందరం కలిసి ముందుకు వస్తున్నాం. అవును. సో వ్యూవర్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నాను? విడుదలైన ట్రైలర్ కానీ, సినిమాకు ముందు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ, ప్రోమోస్ కానీ మీకు నచ్చితే ఒకసారి సినిమా థియేటర్కి వెళ్ళి మాత్రం చూడండి. థ్యాంక్ యూ.